హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. నేను గవర్నమెంట్ ఆఫీసులో క్లర్కుగా పనిచేస్తున్నాను. నా వయసు 34 సంవత్సరాలు. ఇంకా నా భార్య పేరు అనిత. తను ఒక ప్రైవేట్ కంపెనీలో జూనియర్ అసిస్టెంట్గా తన విధులను నిర్వహిస్తుంది. మేము ఉండేది హైదరాబాదులో. ఇంకా అసలు కథలోకి వెళితే, మా అత్తయ్య మామయ్య వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో వాళ్ళ రెండో కూతురు నా మరదలు అయిన శిరీష కూడా మాతో పాటుగా మా ఇంట్లోనే కలిసి నివసిస్తూ ఉండేది. తాను ప్రస్తుతానికి డిగ్రీ చదువుతుంది. ఇంకా మా భార్యాభర్తలు ఇద్దరం ఆఫీస్కి వెళ్ళిపోయాక నా మరదలు శిరీష కూడా తన కాలేజీకి వెళ్ళిపోతూ ఉండేది. మరలా రాత్రి భోజన సమయంలోనే మా ముగ్గురం కలుసుకుని సరదాగా కబుర్లను చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అలా ప్రతిరోజు ఉరుకులు పరుగులు పెడుతూ ఎంత సంపాదించినప్పటికీ కూడాను నాకు జీవితం మాత్రం చాలా యాంత్రికంగా, ఏదో చప్పగా సాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉండేది. దానికి తోడు పెళ్ళయ్యి 4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడాను మాకు సంతాన భాగ్యం కలగలేదు. దాంతో మేము ఎప్పుడు చూసినా ఆఫీస్ గొడవలతోటే సతమతమైపోతూ ఉండేవాళ్ళం. అందువలనే మేము మా దాంపత్య జీవితంపై సరిగ్గా ఆసక్తి చూపించడం లేదేమో అని ఒక్కొక్కసారి నాకే అనిపిస్తూ ఉండేది. ఇంకా నా భార్య గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే, తన దృష్టి అంతా ప్రస్తుతానికి తన కెరియర్ పైనే ఉంది. ఇంకో 2 సంవత్సరాలు కష్టపడితే మేనేజర్గా ప్రమోషన్ వస్తుందని కొండంత ఆశతో ఎదురు చూస్తూ ఉంది. పైగా ఆ తరువాతే నేను పిల్లల గురించి ఆలోచిస్తాను అని కుండబద్దలు కొట్టి మరీ నాతో చెప్పేసరికి ఇంక నేను అప్పుడు ఏం మాట్లాడలేకపోయాను. ఇది ఇలా ఉండగా ఒకరోజు పొద్దున్నే మా అత్తగారికి జబ్బు చేసిందని ఫోను రావటంతో నా భార్య, నా మరదలు శిరీష ఇద్దరూ కలిసి వాళ్ళ ఊరికి అయితే బయలుదేరారు. ఇంకా నేను వాళ్ళని బస్సు ఎక్కించేసి అటు నుండి అటే మా ఆఫీస్కి వెళ్ళిపోయాను. మరలా డ్యూటీ అయిపోయాక సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి నా భార్య అనిత నాకు ఫోన్ చేసింది. తన ఫ్రెండ్ అలేఖ్యకు ఏదో ఇంటర్వ్యూ ఉండటంతో సిటీకి వచ్చిందని, మన ఇంట్లోనే ఒక 2 రోజులు ఉంటుందని చెప్పింది. పైగా మేము వచ్చేదాకా కొంచెం జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పింది. ఇలా నా భార్య ఫోన్ పెట్టేసిన ఒక అరగంటకి మా ఇంటి తలుపు తట్టింది అలేఖ్య. చూడటానికి తెల్లగా బొద్దుగా ఉండటమే కాకుండా చక్కటి కలగలిగిన మొహంతో నిండుకొండలా వెలిగిపోతూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే, నా భార్యకు తనకు దరిదాపుల్లో కూడా ఏ మాత్రం పోలికలు లేవని చెప్పుకోవాలి. ఇంకా ఆమెది మా అత్తగారి ఊరే కావటంతో బాగా చనువు తీసుకుని తెగ వాగుతూ ఉండేది. ఎదుటవారిని అస్సలు నోరు మెదపనియ్యదు. ఊరిలో అందరూ ఆమెను చాలా కుంటిపిల్ల అని చెప్పుకుంటుంటే ఏమో అనుకున్నాను, కానీ ఇప్పుడు తనని ఇలా నేరుగా చూస్తుంటే నిజమే కాబోలు అని అనిపిస్తుంది. ఇంకా మా ఇంట్లోకి వచ్చి రావటంతోనే బావగారు ఎలా ఉన్నారు, బాగున్నారా అంటూ ఎక్కడ లేని అనవసరపు బాతాకానీని మొదలుపెట్టింది. పైగా తాను తెచ్చుకున్న లగేజీ మొత్తాన్ని నా రూమ్లో పడేసి కాళ్ళూపుకుంటూ సోఫాలో సెటిల్ అయిపోయింది. అలా ఒక అరగంట సేపు ఆమె చెత్తవాగుడు విన్న నేను ఇంకా భరించలేక, నువ్వు స్నానం చేసి ఫ్రెష్ అవ్వు, నేను హోటల్కి వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకొస్తానని చెప్పి వెంటనే ఇంట్లో నుంచి తుర్రుమని బయటకు అయితే వచ్చేశాను. అలా బయటకు వచ్చేసిన నేను ఒక గంట తరువాత ఫుడ్ పట్టుకుని మరలా మా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ నాకు మతిపోయే దృశ్యం ఒకటి కనబడింది. అది ఏంటి అంటే, అప్పటికే బాగా ఫ్రెష్ అప్ అయి కొత్త పెళ్లి కూతురు మాదిరిగా ముస్తాబైన అలేఖ్యను చూడగానే నా ఒంట్లో అప్పటి వరకు చతికిల పడిపోయిన నా కండరాల నరాలు ఉన్నట్టుండి ఒక్కసారిగా జివ్వు మనటం మొదలుపెట్టాయి. దాంతో ఎలాగైనా సరే
అలేఖ్యను నా సొంతం చేసుకోవాలని నేను భావించాను. అందుకు తగ్గట్టుగానే ఆ పూటంతా అలేఖ్యతో చాలా ప్రేమగా మాట్లాడటమే కాకుండా తన మనసు నొచ్చుకునే విధంగా ఏ పనిని కూడా చెయ్యలేదు. దాంతో అలేఖ్యకు కూడా నా పైన సదాభిప్రాయమే ఏర్పడింది. ఈలోగా తనకి బాగా ఆకలి వేస్తుందని నాతో చెప్పడంతో వెంటనే నేను తెచ్చిన ఆ ఫుడ్ ప్యాకెట్ను ఓపెన్ చేసి నా చేతులతోనే తనకు వడ్డించాను. కానీ మనసులో మాత్రం నీ ఆకలి తీరింది, మరి నా ఆకలి సంగతి ఏమవుతుందో అని నాకు నేనే అనుకుంటూ ఉండగా ఈలోగా తాను పైకి లేచి తన చేతిని వాష్ చేసుకోవడం కోసమని సింకు దగ్గరకు అయితే వెళ్ళింది. ఈలోగా ఉన్నట్టుండి అకస్మాత్తుగా కరెంటు పోయేసరికి తాను అలా వెళ్తూనే చీకట్లో పక్కనే ఉన్న ఒక బల్లను గుద్దుకుని కిందన అయితే పడిపోయింది. దాంతో తన కాలికి తగిలిన చిన్న దెబ్బ వలన ఎంతగానో విలవిలలాడిపోయిన అలెక్కిను చూసిన నేను వెంటనే తనని నా 2 చేతులతో పైకెత్తుకుని పక్కనే ఉన్న మా బెడ్రూమ్లోకి అయితే తీసుకుని వెళ్ళాను. అలా తన కాలికి తగిలిన దెబ్బకి ఆయింట్మెంట్ను పూస్తూ ఉండగా, మరి లేత వయసు పెట్టే గిలిగింతల కారణంగానో లేదు అంటే తనకు ముందు నుండి నాపై ఉన్న ఇష్టం వలనో తెలియదు, కానీ తను ఉన్నట్టుండి ఒక్కసారిగా ఐ లవ్ యూ బావగారు, ఐ లవ్ యూ, మీరంటే నాకు చాలా చాలా ఇష్టం అని నాతో చెప్పేసరికి ఆ మాటలను విన్న నాలో ఉన్న తుంటరిగాడు ఒక్కసారిగా పైకి లేచి ఇదే సరైన అవకాశం అనుకుని తన వస్త్రాలను ఒక్కొక్కటిగా పూర్తిగా ఒలిచేసి తన ఒంటిపై నూలుపోగనేదే లేకుండా చేసి ఆ రాత్రంతా తనను అలా స్వర్గసీమ అంచులలో పూర్తిగా ముంచెత్తసాగాడు. ఇట్లు మీ గణేష్. ఓకే ఫ్రెండ్స్, ఈ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం.